హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేటువంటిది అయితే ముగిసిపోయింది. సో నెల 1వ తారీఖున వచ్చేసరికి మనకు పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా మనకు ఉచిత రేషన్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే ఒక రోజులో అయితే మనకు కంప్లీట్ చేశారనమాట. ఇకపోతే మనకు ఈ యొక్క ఉచిత రేషన్కు సంబంధించి ఎన్డీఏ కూటమి మొట్టమొదటిగా ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉచిత రేషన్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా అయితే ఇవ్వబోతుంది. సో ఇవాళ రోజున మరి కొద్దిసేపట్లో ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్కు సంబంధించి ఏవేవి సరుకులు అయితే అందించబోతుంది, అలాగే మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటి దాన్ని ఎవరి ద్వారా అయితే పంపిణీ చేపిస్తున్నారు, ఎన్డీయూ వాహనాల ద్వారా చేపిస్తున్నారా, లేదనుకుంటే మనకు మరొక వ్యవస్థ దేని ద్వారా అయితే చేపిస్తున్నారా, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇకపోతే మనకు ఏపీ రాష్ట్రంలో ఈ యొక్క ఉచిత రేషన్ పంపిణీ అనేటువంటిది ఇంకా కూడా అయితే జరగలేదు. సో మనకు ఆల్మోస్ట్ పెన్షన్స్ అనేటువంటివి అయితే పంపిణీ చేయించారు. ఎన్డీఏ కూటమి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మొదటి పెన్షన్ పంపిణీ అనేటువంటిది కూడా జరగడం జరిగింది. సో ఇకపోతే మనకు రేషన్ పంపిణీ కూడా ఇంకా అయితే జరగలేదు. మనకు ఇవాళ రోజున మరి కొద్దిసేపట్లో ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది చేయబోతున్నారు. దీనికి సంబంధించి కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సరుకులు అనేటువంటిది అయితే అందించబోతుంది ప్రజలందరికీ కూడా. సో అవి చూసుకున్నట్లయితే మనకు 25 కేజీల బియ్యం ప్యాకెట్, నెక్స్ట్ అదేవిధంగా రాగులు, జొన్నలు, నెక్స్ట్ అదేవిధంగా కందిపప్పు, పంచదార. సో ఇటువంటి సరుకులు అనేటువంటివి అయితే మనకు కొత్తగా ఎన్డీఏ కూటమి అయితే అందించబోతుంది. ఓకేనా. సో ఇకపోతే మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటిది ఎవరి ద్వారా పంపిణీ చేపిస్తారని చూసుకున్నట్లయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీయూ వాహనాల ద్వారా అంటే డోర్ డెలివరీ చేస్తామని అయితే చెప్పారనమాట. ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది డోర్ టు డోర్ డెలివరీ అయితే మనకు ఎన్డీయూ వాహనాలు అనేటువంటివి లేకుంటే ఈ డోర్ టు డోర్ డెలివరీ అయితే చేయలేరు. సో ఇప్పుడు ఖచ్చితంగా అయితే మనకు ఎన్డీయూ వాహనాలు అయితే ఉండాలి. సో మనకు ఈ యొక్క ఎన్డీయూ వాహనాలను అయితే గతంలో పక్కన పెట్టేసామని కూడా చెప్పారనమాట. చూద్దాం మనకు ఈ యొక్క రేషన్ అనేటువంటి దాన్ని మరి కొద్దిసేపట్లో దేని ద్వారా అయితే ఎట్లా పంపిణీ చేపిస్తున్నారు. నాకు తెలిసి ఎన్డీయూ వాహనాల ద్వారానే ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది చేపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు వాలంటీర్ వ్యవస్థ కూడా లేరు కాబట్టి ఏపీ రాష్ట్రంలో. సో ఈ యొక్క ఎన్డీయూ వాహనాలకు సంబంధించి వాళ్ళ ద్వారానే రేషన్ అనేటువంటిది ఇంటింటికి డోర్ డెలివరీ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం మనకు వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్స్, నెక్స్ట్ అదేవిధంగా రేషన్ అనేటువంటిది కలెక్ట్ చేసుకోండి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.